ఒక మంచి కథను చెప్పుకుందాము. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేదనడము నిజంగా సత్యమే. కానీ దీనికి ఒక కథ ఉంది, వినండి. కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు నిత్యము గంగా నదిలో స్నానం చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు అతను గంగా నదిలో స్నానం చేయడానికి వెళుతున్నప్పుడు అతనికి మర్రి చెట్టు కింద ఒక పుర్రె కనిపిస్తుంది. ఆ బ్రాహ్మణుడికి బ్రహ్మ రాసిన రాతను చదవడం బాగా తెలుసు. కానీ ఇది ఎవరి పుర్రె అని చెప్పి చూస్తే అది ఒక క్షత్రుడి పుర్ర. అయ్యో, నేను మంచి తలస్నానం చేసి వచ్చి ఇప్పుడు ఈ క్షత్రుడి పుర్రను తాకాల్సి వచ్చిందా, అయ్యయ్యో అనేసి అని చెప్పేసి మళ్ళీ నేను స్నానం చెయ్యాలి అని చేసి ఆ పుర్రని తీసి పక్కకు పడేయబోతూ ఉంటే అది చిటుక్కున మెరిచింది. చిటుక్కున మెరిస్తే ఆ పుర్ర మీద ఏమి రాసుందా అనేసి అని చదువుదామని చూస్తాడు. ఆ పుర్ర మీద ఏం రాసింది అంటే, చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆ బాబుని ఎంతో చీదరించుకునేవాళ్ళు. అలా తర్వాత బడికి వెళ్తే బడిలో పంతులు వారు భలేగా కొట్టేవాళ్ళు. అలాగే తన భార్య చేతిలో ఎన్నో హింసలు అనుభవించాడు. తన పిల్లలు తనని అస్సలు చూసేవాళ్ళు కాదు. తనని ఎప్పుడు దూరం పెట్టేవాళ్ళు, ఇంటి నుంచి వెలగొట్టారు. అతని చేత ఎప్పుడు డబ్బు నిలిచేది కాదు. అతను అందరితోని చీ 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 అనిపించుకుంటూ వృద్ధాపం వచ్చాక కుంగి కృషించి మరణించాడు. మరణించిన తర్వాత ఆ పుర్ర మీద రాసింది ఏంటి అంటే, మరణించినాక తర్వాత కూడా 500 సంవత్సరాల తర్వాత ఆ పుర్రెకు కూడా ఈ పుర్రె కూడా ఒక ఆడదాని చేతిలో హింసింపబడి తర్వాత దానికి మోక్షం కలుగుతుంది అని రాసి ఉంటుంది. అరే ఇదేంటిదబ్బా, అప్పుడు ఆ పంతులు చదివి ఇదేంటిదబ్బా, మనిషికి ఎక్కడైనా హింస అనేది ఉంటుంది. మనిషిని ఎవరైనా హింసిస్తారు కానీ పుర్రెని ఎవరు హింసిస్తారు? పుర్రె చనిపోయినాక పుర్రెని పడేస్తారే తప్పించి పుర్రెకు కూడా హింస ఉంటుంది, అది కూడా ఒక ఆడదాని చేతిలో ఉంటుంది అనేసి అని అనుకొని ఇదేదో నేను చూడాలి అని చెప్పేసి నా పంతులు ఏం చేస్తాడంటే, ఆ మర్రి చెట్టు తొర్రలోనే ఆ పుర్రెను దాచిపెట్టి ప్రతిరోజు గంగా స్నానానికి వచ్చినప్పుడు ఆ పుర్రెని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చూస్తాడు వెళ్తాడు. ఇలా ఒకరోజు ఆ పంతులు గారికి 10 రోజులు ఒకరింట్లో కళ్యాణం జరిగితే వెళ్తాడు. వెళ్ళి వచ్చాక ఆ పుర్రెని చూద్దామనేసి చూస్తే ఆ చెట్టు తొర్రలోకి చూస్తే అక్కడ పుర్రె ఉండదు. అయ్యయ్యో, ఎక్కడ పోయింది ఈ పుర్రె, నేను 10 రోజులు లేకపోయేసరికి ఇక్కడ పుర్రె లేదేంటిదా అనేసి అని బాధపడుకుంటూ గంగా నదిలో స్నానం చేస్తాడు. పుర్రె గురించే ఆలోచిస్తాడు. ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాడు, పుర్రె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అరే, నేను మోక్షం ఎలా కలుగుతుందా అనేసి అని చూద్దాము అంటే పుర్రె కనిపించట్లేదేందా అనేసి అని ఆ పంతులు ఆలోచిస్తూ పరధ్యానంలోనే ఉంటే తన భార్య తన దగ్గరకు వచ్చి, ఏమి స్వామి, నువ్వెప్పుడు ఇలా పరధ్యానంగా ఎందుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ మొదటి భార్య చనిపోయిన జ్ఞాపకాలు ఇంకా మీలో మిగిలి ఉన్నాయి కదా, నాకు తెలుసు. అందుకని మీరు రోజు పుర్రెని అక్కడ చెట్టు తొర్రలో పుర్రెని పెట్టారు కాబట్టి ఆ పుర్రెని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను గమనించి మీరు లేని సమయంలో ఆ పుర్రెని నేను గంగా నదిలో కలిపేశానంటే, అది ఎలా కలిపావే అనేసానంటే, పుర్రెని తీసుకొని వచ్చి వేడి నీళ్ళని పుర్రె మీద పోసి బాగా కొట్టాను. తర్వాత సలసలా కాగే నూనెను దాని మీద పోసాను. తర్వాత కారప్పొడి వేసి బాగా పుర్రె మీద రుద్దాను. అయినా నా కోపం చల్లారలేదు. ఇంకా కసి కోపం పెరుగుతూనే ఉంది. పెరుగుతూ ఉంటే నాకేమనిపించింది, రోట్లేసి దాన్ని దంచుదామనిపించింది. దాన్ని రోట్లేసి బాగా దంచి దాన్ని పొడి చేసి ఆ పొడిని తీసుకొని గంగా నదిలో కలిపాను. అంటే అయ్యో, ఆ పుర్రె నా భార్య కాదే, అది నేను ఒకరోజు అలా నడుచుకుంటూ గంగా నది దగ్గరికి వెళుతున్నప్పుడు అక్కడ నాకు ఒక పుర్రె కనిపించింది. అది ఏమి పుర్రెనా అని దాని గురించి చదువుతూ ఉంటే దాని కథ ఇలా అనేసానంటే, ఇది ఎలా మోక్షాన్ని పొందుతుందా చూద్దామని చూస్తే అది నీ వల్ల మోక్షాన్ని పొందింది. అంటే కర్మఫలాన్ని ఎవ్వరూ తప్పించలేరు. అది పుర్రనే కానీ మనిషే కానీ బ్రహ్మ రాసిన రాతను ఎట్టి పరిస్థితిలోనూ తప్పించడం ఎవ్వరి సాధ్యము కాదు అని నీ ద్వారా నాకు అర్థమయ్యింది అని చెప్తాడు.